ఉగ్రదాడి జరిగినప్పుడల్లా ఏదో దర్యాప్తుల పేరుతో కాలక్షేపం చేయడం కాదు, దాని మూలాలైనటువంటి పాకిస్తాన్ అంతు తేలుస్తాం. ఇది ఏకంగా మన విదేశాంగ మంత్రి జయశంకర్ తెగేసి చెప్పారు. మళ్ళీ ఉగ్రవాద దాడులతో భారత్ రెచ్చగొడితే ఈసారి పాకిస్తాన్ నడిబొడ్డును దాడులు చేయడం ఖాయమని భారత విదేశాంగ మంత్రి జయశంకర్ హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత నెల రోజులకి యూరప్ ఖండంలో పర్యటిస్తున్న జయశంకర్ సోమవారం బెల్జియం దేశంలో అక్కడ వార్తా సంస్థ పొలిటికోతో ప్రత్యేకంగా మాట్లాడారు. భారత్లో ఉగ్రవాదానికి ఏమాత్రం సహించబోం. పహల్గాం తరహాలో మళ్ళీ ఎప్పుడైనా ఉగ్రవాదులు పాశవిక దాడికి పాల్పడితే ఉగ్ర సంస్థల ఉగ్రనేతల మీద భారత్ ఎన్నడూ ఎవరూ ఊహించినంత స్థాయిలో విరుచుకుపడుతుంది. ఉగ్రనేతలు ఎక్కడ దాక్కున్నారనేది మాకు అనవసరం. ఒకవేళ వాళ్ళు పాకిస్తాన్ ప్రధాన భూభాగంలో నడిబొడ్డునున్నా సరే అక్కడ కూడా భీకర స్థాయిలో దాడి చేస్తాం. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ఒక దేశీయ విధానంగా మలుచుకుంది. అదే ఇప్పుడు ప్రధాన సమస్య అని జయశంకర్ అన్నారు. పరస్పర సైనిక చర్యల వేళ భారత్ ఎన్ని యుద్ధ విమానాలు కోల్పోయిందనే విషయాన్ని సందర్భోచితంగా సంబంధిత అధికారులు వెల్లడిస్తారు. యుద్ధంలో మనం ఎంత కోల్పోయామనే దానికంటే శత్రువుని ఎంత దారుణంగా దెబ్బతీసామనేది ప్రధానం. ఈ విషయంలో రఫేల్ ఫైటర్ జెట్లు అద్భుతంగా పని పూర్తి చేశాయి. 10వ తేదీన ఒకే ఒక్క కారణంతో పాక్ తోకముడిచింది. పాక్ అత్యంత కీలకమైన 8 వైమానిక స్థావరాలు, సైనిక రన్వేలని నాశనం చేశాం. భారత్ దాడి తీవ్రతను మీరు కూడా గూగుల్లో చూడొచ్చు. గొంతలు పడిన రన్వేలు, కూలిపోయిన యుద్ధ విమానాలు, హ్యాంగర్లు కనిపిస్తాయంటూ జయశంకర్ చెప్పుకొచ్చారు.